FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు సంబంధించిన FBI ఖలిస్తానీ తీవ్రవాదిని అదుపులోకి తీసుకుంది. హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియా ఆయనని అదుపులోకి తీసుకుంది. సో నిజానికి FBI డైరెక్టర్ గా కాష్ పటేల్ వచ్చిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న వార్త నిజానికి మొట్టమొదటి పాజిటివ్ అంశంగా మనకు కనబడుతోంది. అక్కడే పెట్టుకుంటారా, డిపోర్ట్ చేస్తారా? ఎందుకంటే తహవూర్ రానని డిపోర్ట్ చేశారు కాబట్టి. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్ ఇవన్నీ? నిజంగా ఇది కాష్ పటేల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి గొప్ప సేవ భారతదేశానికి ఆయన చేసిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మనకు ఖలిస్తానీ మూవ్మెంట్ అన్నది 5 ఐస్ అనేది చెప్పుకుంటామో వాళ్ళే రన్ చేస్తున్నారు. 5 ఐస్ మనకు తెలిసి ఎవరో అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు ఆంగ్లో సాక్సన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళే ఖలిస్తానీ మూవ్మెంట్కి వీళ్ళు ప్రాణం పోస్తున్నారు. ఈ 5 దేశాలు తప్ప మనకు మిగతా ఎక్కడ ప్రపంచంలో మన ఖలిస్తానీ గొడవలు మనకు కనిపించవు. మనం చూస్తే కనుక ఆఫ్రికాలో ఏమున్నాయి, మనకి గొడవలు లేవు. ఆఫ్రికాలో సిక్కులు లేరా? అలాగే మనకి యూరోప్లో, జర్మనీలో కావచ్చు, ఇంక ఇతర ప్రాంతాల్లో పెద్దగా లేవు. అంటే వీళ్ళే అక్కడ ఎడపదారి చేస్తే ఆ లోకల్ గవర్నమెంట్స్ దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో లేవు. సింగపూర్లో ఎందుకు గొడవలు అవ్వట్లేదు? మనకు సింగపూర్ కూడా సిగ్మెంట్ పాపులేషన్ ఉన్నారు కదా. ఇంకేదో హాంకాంగ్లోనో లేకపోతే ఇంకేదో మలేషియా, ఇండోనేషియా ఇక్కడ గొడవలు అవ్వట్లేదే. ఈ 5 ఐస్ వీళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఆ పాలసీకి 180 degrees ఆపోజిట్. అంటే గురుపట్వంత్ సింగ్ పన్నూన్ అమెరికాలో కూర్చొని మనకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు స్టేట్మెంట్స్ ఇచ్చిన వాక్ స్వాతంత్రం పేరిట అతను కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చారు అప్పటి ప్రభుత్వాలు, జో బైడెన్ ప్రభుత్వం. కానీ ఒక టెర్రరిస్ట్ని ఫస్ట్ టైం ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం అన్నది ఇదో చాలా సిగ్నిఫికెంట్ మూవ్. అంటే ఆ పాలసీ నుంచి 180 degrees వాళ్ళు వెళ్ళిపోయారు. దాని వెనకాల అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్, మోదీ ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు టెర్రరిజం వ్యతిరేకంగా మేము చాలా సీరియస్గా పోరాటం చేయబోతున్నామని ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది కీలకమైంది. ప్లస్ కాష్ పటేల్ అతను చాలా ఇటువంటి అంశాలు చాలా సీరియస్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని అడిగట్టాలన్న దిశగా అతను ఫస్ట్లోనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మన జో బైడెన్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీని అతని చాలా కాలంగా చెప్తున్నాడు అతను. కాబట్టి ఈ రెండు మనకు కలిసి వచ్చినాయి. మూడవది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఇవ్వాల్సిన ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చాం మనం. ఇతని మీద యాక్చువల్గా 33 కేసులు ఉన్నాయి. 33 కేసులు మన దేశంలో రిజిస్టర్ అయ్యాయి. ఇతను పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ రెండా అని ఒక అతను ఉన్నాడు, హర్విందర్ సింగ్ సాంధు అన్నటువంటి వ్యక్తి. అతనితోటి ఎక్కువగా ఇతని కొలాబరేషన్ ఉన్నది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు చేయడము, చాలామందిని టార్గెట్ చేసి చంపడం భారతదేశంలో ఇటువంటి చాలా చేశారు. వాళ్ళు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇండ్ల మీద దాడులు చేయించారు, ఇటువంటివన్నీ చేశారు. ఈ ఎవిడెన్స్లన్నీ కూడా ఈ 33 కేసుల ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పి మనం కోరగా దాని ఆధారంగా కాష్ పటేల్ టీం FBI ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్లస్ ఇతను ఏం చేశాడంటే మనకు బర్నర్ ఫోన్స్ అని ఉన్నాయి. పెక్యులర్ సిచ్యువేషన్ బర్నర్ ఫోన్స్. ఆ ఫోన్స్ ఏమవుతాయంటే మీరు ఎంతకాలం వాడదలుచుకున్నారో వాడిన తర్వాత దాంట్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ కెపాసిటీ ఉంటుంది దానికి. దాంతో మీరు ట్రేస్ చేయలేరు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడని. మామూలుగా ఈరోజు సెల్ ఫోన్స్ ఏంటో మనకి IMEI కోడ్ ఉంటుంది, దాని సిగ్నేచర్స్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచైనా ట్రాక్ చేయొచ్చు వాళ్ళని. అటువంటిది ట్రాక్ చేయకుండా అతను ఎక్కడ వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు, ఏ వెబ్సైట్స్కి వెళ్ళాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. బర్నర్ ఫోన్స్ అవి కంప్లీట్గా నాశనం అయిపోతాయి. దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కనుక్కోవడం చాలా కష్టం. అటువంటి బర్నర్ ఫోన్స్ వాడుకుని అతను అమెరికాలోకి వెళ్ళాడు. అమెరికాలో అతను తిరిగేటువంటి ప్రాంతాల్లో అంతా కూడాను ఇటువంటి బర్నర్ ఫోన్స్ చాలా వీళ్ళు వాడుకుంటున్నారు. అతను వాడుకున్నాడు. కానీ మన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అతన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసి ఎక్కడ ఉన్నాడని పిన్ పాయింట్ డీటెయిల్స్ మనం FBIకి ఇచ్చాం. మనం ఇచ్చినటువంటి ఆధారాల దీనివల్లనే ఇతన్ని అరెస్ట్ చేయగలిగారు వాళ్ళు. సో ఇది ఒక కోఆర్డినేషన్ బిట్వీన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పర్ఫెక్ట్గా జరిగింది. ప్లస్ ఇవన్నీ కూడా నేను చూస్తే కనుక మనకు అమెరికాలో పాలసీలో షిఫ్ట్ కనిపిస్తుంది. ఖలిస్తానీ మూకలు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మనకు చాలా లాభసాటిగా ఉండబోతోంది. అందుకని చాలా పాజిటివ్ న్యూస్. ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, కానీ ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ అరెస్ట్ చేయడం పర్ఫెక్ట్. అది మొదటిసారి జో బైడెన్ ప్రభుత్వం యొక్క పాలసీని 180 degrees రివర్స్ చేయడం, ఇవి చాలా కీలకమైనది. ఎక్స్ట్రాడిషన్ ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే అతను ఫస్ట్ సిటిజన్షిప్ కనుక్కోవాలి. అమెరికన్ సిటిజన్ అయితే కాదు, కెనేడియన్ సిటిజన్షిప్ ఉందా, భారతీయ సిటిజన్షిప్ ఉందా, లేదా సిటిజన్షిప్ లేకుండా ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ ఏమైనా అతనికి వేరే సిటిజన్షిప్ అని ఇప్పించిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. దాని ఆధారంగా ఎక్స్ట్రాడిషన్ అనేవి తర్వాత వస్తాయి. కరెక్ట్. ఇప్పుడు కెనేడియన్ సిటిజన్ని మనం ఎక్స్ట్రాడిట్ చేసుకోలేదు. తహవూర్ రానా కెనేడియన్ సిటిజన్, అవును, అయినా ఎక్స్ట్రాడిట్ చేశాం కదా. అమెరికన్ సిటిజన్ కానంత వరకు ఎక్స్ట్రాడిట్ చేయొచ్చు. అమెరికన్ సిటిజన్ కాదు అని మనకు తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి మోస్ట్ లైక్లీ అతని ఎక్స్ట్రాడిషన్ కూడా మనం చూడబోతున్నాం. తహవూర్ రానా తర్వాత ఇప్పుడు ఇతను కూడా హ్యాపీ పసియా కూడా రాబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.